పాస్టర్ ప్రవీణ్ మరణం విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చేలా వైసీపీ వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. మనం అప్రమత్తంగా లేకుంటే బాబాయ్ గొడ్డలి, కోడికత్తి, గులకరాయి తరహాలో అన్ని మనపైనే వేస్తారన్నారు. చేసిన మంచి చెప్పుకోవటానికి ఇబ్బందులు పడుతుంటే లేని నిందలు మనపై వేసే కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సోషల్ మీడియాలో మంచి ఉద్దేశంతో పోస్టులు పెడుతుంటే వాటిని వక్రీకరించి చెడు సందేశాలను వ్యాప్తి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నిటిపైనా పూర్తి అప్రమత్తంగా ఉంటూ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొడదామని మంత్రివర్గ సహచరులకు సూచించారు. పాస్టర్ ప్రవీణ్ మరణం విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా వైసీపీ వ్యవహరిస్తుందని చంద్రబాబు విమర్శించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, సుదీర్ఘంగా 4 గంటల పాటు నేడు కేబినెట్ సమావేశం జరగగా దీనిలో ప్రధానంగా అధికారులందరూ వెళ్లిపోయాక మంత్రులతో విడిగా ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు, రాజకీయపరమైన అంశాలను ప్రధానంగా ఆయన ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పాస్టర్ ప్రవీణ్ మరణం వ్యవహారం ఈ సందర్భంగా చర్చకొచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రతిపక్షం వ్యవహరిస్తోంది అనే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సీసీ కెమెరాల్లో ఒక్కో అంశం కూడా బయటకు వస్తోంది. ప్రవీణ్ మరణం మిస్టరీ ఛేదనలో సీసీ కెమెరాలు చాలా కీలక పాత్ర పోషించాయని కూడా మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి అన్నట్టుగా మనకు అంతున్న సమాచారం మరి తెలుస్తోంది. ఇదే విధంగా మనం అప్రమత్తంగా లేకపోతే గనక గతంలో ఈ విధంగా గొడ్డలి బాబాయ్ హత్యకు సంబంధించి గొడ్డల్ని ఏ విధంగా ఉపయోగించారు, అంశాన్ని ఎలాగా రాజకీయ కోణంలో తీసుకెళ్లారు, అదేవిధంగా కోడికత్తి అంశాన్ని కావచ్చు, గులకరాయి అంశాన్ని కావచ్చు, రాజకీయంగా తీసుకెళ్లే ప్రయత్నం ఎలా చేశారు, అదే తరహాలో మన పైన ఈ అంశాన్ని కూడా తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి విషయాల్లో అని కూడా ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులకు ఈ సందర్భంగా చెప్పినట్టుగా తెలుస్తోంది. చేసిన పని చెప్పుకోవడానికి ఇబ్బందులు పడుతుంటే లేని నిందలు మనపై వేసే కుట్రలు చేస్తున్నారు. ఈ అంశం పైన ఖచ్చితంగా చాలా ఫిర్మిగా వ్యవహరించాలి, ఎప్పటికప్పుడు వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని కూడా మంత్రులకు ముఖ్యమంత్రి కేబినెట్ ముగింపు సందర్భంగా దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా సోషల్ మీడియాలో మంచి ఉద్దేశంతో పోస్టులు పెడుతున్నప్పటికీ కూడా వాటిని కూడా వక్రీకరించి చెడు సందేశాలు వ్యాప్తి చేస్తున్నారు అనే విషయాన్ని కూడా కేబినెట్ జరుగుతుంది. కేబినెట్ చివరిలో ముఖ్యమంత్రి మంత్రులను ఉద్దేశించి అన్నట్టుగా తెలుస్తోంది. అన్నిటిపైన కూడా పూర్తి అప్రమత్తంగా ఉంటూ ఇటువంటి కుట్రలను ఎప్పటికప్పుడు డిస్మాంటిల్ చేయాలి అనే విషయాన్ని కూడా వారందరికీ చెప్పినట్టుగా తెలుస్తుంది. గత ప్రభుత్వం పద్ధతి పాడు లేకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఆప్కాస్ ద్వారా దుర్వినియోగం చేసిందనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి కేబినెట్ లో ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. విచ్చలవిడి నియామకాలతో వ్యవస్థను దుర్వినియోగం చేసింది గత ప్రభుత్వం. ఒక టీటీడీలోనే 4,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్టుగా నిన్న ఏదైతే టీటీడీకి సంబంధించి పూర్తి స్థాయి సమీక్ష ముఖ్యమంత్రి నిర్వహించారో దాంట్లో తేటతెల్లమైంది. ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సరైన విధి విధానాలు అవసరం ఉంది, వీళ్ళందరికీ ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ జాబ్ రూల్ ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు కేటాయించాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నట్టుగా తెలుస్తుంది. దీంతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి అవుట్ సోర్సింగ్ నియామకాలు సక్రమ పద్ధతిలో తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి మంత్రిమండలి సమావేశం అనంతరం, అంటే అధికారులు బయటకు వెళ్ళిపోయాక మంత్రులతో విడిగా సమావేశం సందర్భంగా ఆయన ప్రధానంగా ఈ అంశాలపైన మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో కేబినెట్ ఇదే విధంగా పల్లె నిద్ర, అదేవిధంగా పల్లె వెలుగు, స్వర్ణగ్రామం అనే పేర్లు అధికారులు ఏదైతే పల్లెల్లో 3 రోజులు 2 రాత్రులు అక్కడే ఉండే విధంగా ఇకపైన ఒక కార్యక్రమాన్ని ఇవ్వాలని కూడా ఆదేశించారు. ఐఏఎస్ స్థాయి అధికారులు అంటే ఉన్నతాధికారి అందరూ కూడా గ్రామాల్లో ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కర్మయోగి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విజన్ 2047 కి సంబంధించి అదేవిధంగా ఆప్కాస్ పైన మంత్రివర్గ ఉపసంఘం వేసే అంశం, ఈ అంశాలపైన కూడా ఈ రోజు కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.